అని తప్పకుండా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే మ్యాచ్ లోకి వెళ్తే 6 బంతులు 11 పరుగులు చేయాల్సి ఉంది. వెరీ టెన్షన్ మ్యాచ్. మన రామన్న గ్రౌండ్ కు విచ్చేస్తున్నారు. అన్న రాక కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆల్మోస్ట్ మనం ఇక్కడ వీక్షించవచ్చు. కాలేజీ గ్రౌండ్ మైదానం కిక్కిరిసిపోయింది. అలాగే మ్యాచ్ విషయానికి వస్తే 6 బంతుల్లో 11 పరుగులు. హలో, 5 నిమిషాల్లోనే మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు 5 నిమిషాల లోపల గ్రౌండ్లోకి వస్తున్నారు. ప్లేయర్స్ అందరూ మరి చివరి ఓవర్ కేటీఆర్ గారి ముందు చివరి ఓవర్ ప్రదర్శించబడుతుంది కాబట్టి ప్లేయర్స్ అందరూ తమ సత్తా చాటాలి. గెలుపు ఓటములు అనేది సహజం. గెలిచిన ఓడిన అందరూ స్పోర్ట్స్గా తీసుకొని మరి సార్ గారు అక్కడికి వచ్చి చివరి బాల్ ఆడతారు. ఇప్పుడు ఉస్మాన్ గారు మీరందరూ పక్కన జరిగితే డయాస్ ముందున్న వారంతా క్లియర్ కావాలి. దయచేసి డయాస్ ముందున్న వారు క్లియర్ కావాలి. ఎందుకంటే సార్ మ్యాచ్ వీక్షిస్తారు కాబట్టి మ్యాచ్ లోకి వెళ్తే వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. క్లాస్ సీనో ఒక్క నిమిషం మీరందరూ దయచేసి పక్కన తిరగాలి. మ్యాచ్ ప్రారంభిద్దాం. బౌండరీ వెనకాలకి వెళ్ళాలి. ఆడియన్స్ అందరూ బౌండరీ వెనకాలకి వెళ్ళాలి ప్లీజ్. 6 balls 11 runs. తవకలేళ్ళు గెలవడానికి కావాల్సిన పరుగులు 6 బంతుల్లో 11 పరుగులు. తెలియదు మరొక మంచి సార్ అక్కడ యాక్స్ తీసుకొని స్లిప్ లో పెట్టి బంతి ఆల్మోస్ట్ 1 సైడెడ్. కేవలం డ్రా కావడానికి ఇక్కడ మ్యాచ్ ఉంది. 1 ball 7 runs. భారీ షాట్ ఇక్కడ ఆఫ్ సైడ్ లో, కానీ అక్కడ విజయం అన్నారం వారియర్ జట్టుకు లభించింది. కంగ్రాచులేషన్. కేటీఆర్ కప్ లో అందుకున్న అన్నారం వారియర్ జట్టుకి కంగ్రాచులేషన్. తెలంగాణ మీరు కొద్ది వెనకకుండ్రి ఇంకా అన్నా దీన్ని పట్టించుకోకుండా దీని యొక్క నిర్వహణను కూడా గాలి వదిలేసి ప్రభుత్వం మరి క్రీడాకారులందరినీ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది సార్. మీరు ఉంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇట్టి కాలేజీ గ్రౌండ్ మినీ స్టేడియంగా మారి అందరికీ అందుబాటులో ఉండేది. దయచేసి ఇట్టి గ్రౌండ్ ఇంకా అధునీకరించడానికి మీరు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి క్రీడాకారులందరికీ మరి అనుగుణంగా వారికి ఆటలు క్రీడలు మంచిగా ఆడే విధంగా దయచేసి మీరు సహకరిస్తారని చెప్పి ఇంత ఆశతో క్రీడాకారులు చూస్తున్నారు సార్. దాన్ని ఉద్దేశించి ఇటు గవర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు క్రికెట్లో పాల్గొన్న క్రికెట్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్న అన్ని టీమ్స్ సభ్యులకు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మరి ఆడి గెలిచిన వారికి ఓడిన వారికి పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సందర్భం రాజకీయాలు మాట్లాడేది కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. ముఖ్యంగా ఈరోజు చాలా చక్కగా అన్ని అన్ని రౌండ్స్లో కూడా మరి కష్టపడి గెలిచి తర్వాత ఈ స్థాయికి వచ్చి ఫైనల్లో మరి రన్నరప్గా విన్నర్గా నిలిచిన 2 టీం సభ్యులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ముఖ్యంగా అందులో గెలిచిన టీం కెప్టెన్ గుర్రం శ్రీనివాస్ గారికి, అన్నారం టీం కెప్టెన్ గారికి, అట్లాగే మరి ఈరోజు రన్నరప్గా నిలిచిన మొహమ్మద్ సత్తార్ తవక్కల్ టీం కెప్టెన్ మొహమ్మద్ మన్సూర్ గారికి, వారి ఆర్గనైజర్స్ దూస విజయ్, మొహమ్మద్ షకీల్, రాహుల్, అట్లాగే మొత్తం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన మరి సత్తార్ భాయ్కి, అట్లాగే పెద్దలు ఉస్మాన్ భాయ్కి, ఇంకా పేరు పేరున అందరికీ ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరికీ మా గౌరవనీయులైన మాజీ కౌన్సిలర్లు, టౌన్ నాయకులు, సీనియర్లు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు, ఎస్కాప్ చైర్మన్ గారు, అందరికీ ఇక్కడికి వచ్చేసిన పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మరి గెలిచిన వారికి ఇప్పుడు ముందుగా
రన్నరప్ ఫస్ట్ రన్నరప్ టీం రావాలని కోరుతూ రన్నరప్ క్యాన్ ఎండి మన్సూర్ అండ్ టీం, ఎండి మన్సూర్ అండ్ టీం. అలాగే టోర్నమెంట్ చేసి మ్యాచ్ బెస్ట్ బ్యాట్సర్ అమ్ము, బెస్ట్ బ్యాట్స్మెన్ అమ్ము, బెస్ట్ బ్యాట్స్మెన్ అమ్ము తొందరగా. బెస్ట్ బ్యాట్స్మెన్ అమ్ము కంపాస్ట్. కంగ్రాచులేషన్ అమ్ము. అదేవిధంగా ఈ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వినయ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాయి సాయి కంగ్రాచులేషన్ వినయ్. సాయి రన్నర్ టీం కెప్టెన్ మహేంద్రన్న మంచి ప్రయత్నం. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. ఇక్కడ మంచి ఎఫెక్ట్ బోత్ టీమ్స్. తొందర ఈ టోర్నమెంట్ గత 3 నెలల కింద ప్రారంభమై ఈ రోజుతో ముగిసింది. కేటీఆర్ సార్ చేతుల మీదుగా కప్పు అందుకుంటుంది రన్నర్ టీం. థ్యాంక్ యూ సార్. అలాగే విన్నింగ్ టీం అన్నారం వారియర్స్, అన్నారం వారియర్స్ ఫ్రాంచైజ్, అలాగే అన్నారం వారియర్స్ కెప్టెన్ వాళ్ళ టీం ప్లేయర్స్ కూడా తొందరగా రావాల్సిందిగా. వారియర్స్ ఫ్రాంచైజ్ అన్నారం సీనాల గారికి, అలాగే అన్నారం వారియర్స్ కెప్టెన్ గుర్రం సీనాల గారికి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్. అశోక్ ఓడిపోయింది టీం. एक मिनट अरफाज भाई, 1 मिनट.